ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి. అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు, ఉషా మేర కమిషన్ కావచ్చు, షమీం అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణనలో తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా. ఇప్పుడు కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే కదా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్, ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నది అనుకోండి, అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. అంటే కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా, ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించము అని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు, మాదిగ దండోరా. అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా, అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు, మాదిగ దండోరా. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి. అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టవాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో, మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి. మాది వేరేళ్లకు వెళ్లకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టద్దు, మేము ఎవరిది దోసుకోవద్దు, మాది ఎవరిది దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాం. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా అనిపించట్లేదు.
ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642. 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా ముందు మాలలు, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా మాలలు. మాలలకు సంబంధించిన విషయంలో 15 మంది నిర్మించుకుంటానికని అన్న ఒకసారి లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్ గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం.